లైఫ్లో మరీను హైదరాబాద్లో అయితే మరీ ఎక్కువగా హెల్త్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అసలు ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది? నేను ప్రజెంట్ ఉన్నదైతే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాను. ఈ కృష్ణకాంత్ పార్క్ వచ్చి జాగింగ్ చేసి మెడిటేషన్ చేసి మళ్ళీ బయటకు వచ్చాక మనం చూస్తే రాగి జావ కానీ జొన్న జావ కానీ లేదంటే స్ప్రౌట్స్ కానీ ఇలాంటి ప్రోటీన్కి సంబంధించినవి తీసుకొని మళ్ళీ వాళ్ళ ఎనర్జీని బూస్ట్ చేసుకోవడానికి ఇక్కడ చాలా యూస్ఫుల్ కూడా ఉంది. అట్లనే ఏమేమి ఉన్నాయి ఈడ లోపల సౌలత్ ఎట్లుంది, ఏమన్నా చేంజ్ చేయాల్సినవి ఉన్నాయా, ఒకసారి ఇక్కడికి వచ్చే జనాలను అడిగి తెలుసుకుందాం రండి. ఎక్కడి నుంచి వచ్చారు? రెగ్యులర్గా వస్తుంటారా? రెగ్యులర్గా వస్తుంటాం. జాగింగ్కి వచ్చారు లేదంటే జస్ట్ బ్రేక్ఫాస్ట్ వస్తుంటారా? జాగింగ్కి వచ్చి అట్నే బ్రేక్ఫాస్ట్ చేసుకెళ్ళిపోతాం. లో ప్రైజ్ మంచి వాల్యూ ప్రైజ్ ఉన్నాయి, మినిమం ప్రైజ్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అంతా టిఫిన్ అయితే నాకు సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడికే వచ్చి తింటాను. మార్నింగ్ అయితే ఇక్కడికే వస్తాను. ప్రైజెస్ రీజనబుల్గానే ఉన్నాయి, 50-40 చూసారు కదా మీరు ఇప్పుడే. హెల్త్ కూడా బాగుంటుంది. ఇక్కడ పార్క్లో ఉండే వాళ్ళకైతే మంచి యూస్ఫుల్గా ఉంటుంది. టిఫిన్ కోసమే ఇక్కడికి తీసుకొచ్చాడు, అక్కడ ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి తీసుకొచ్చాడు. మరి బాగుంది. రెగ్యులర్గా వస్తుంటారా? నేను ఊరు నుంచి వచ్చాను ఈ రోజు వచ్చాను ఆఫీస్కి వెళ్దామని. ఇక్కడ బాగుంటుందని ఇక్కడికి తీసుకొచ్చాను. రెగ్యులర్గా వస్తుంటారా? డైలీ వస్తాం. ఫుడ్ హెల్తీ ఫుడ్ అనమాట. అంటే జాగింగ్ చేసి ఇంకా హెల్త్ ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళకి ఇది హెల్తీ ఫుడ్ అనమాట. మేము కూడా దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాం. మార్నింగ్ టైం రెగ్యులర్గా తింటుంటాం. ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటాయండి. రాగి ఇడ్లీ అని, జొన్న ఇడ్లీ, మళ్ళీ రాగి జొన్న మిక్స్డ్ జావా, ఇవన్నీ హెల్తీ ఫుడ్ అనమాట. బయట టిఫిన్ సెంటర్ లో ప్రైస్ ఎక్కువ ఎందుకంటే ఇక్కడ అంటే కొంచెం ఎక్కువే, కానీ ఆర్గానిక్ కదా, మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ. అవన్నీ చెప్పలేము, ఆయిల్ అవన్నీ కల్తీ అవన్నీ ఉంటాయి. మాకు భయం దాదాపు ఏంటంటే ఇంట్లో కూడా మేము బ్యాచులర్స్ అయినా కానీ వండుకునే తింటాం. బయట ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వం. ఏదో తప్పదు అనుకున్నప్పుడు వెళ్ళిపోతాం అంతేగాని డైలీ ఇక్కడే ప్రిఫరెన్స్ చేస్తాం. ఇంకోటి లోపల ఇప్పుడు మీరు జాగింగ్ చేసి వచ్చారు కదా, లోపల సౌలత్ ఎట్లుంది? అంటే ఇంకేమన్నా డెవలప్ కావాలా లోపల పార్క్ లో? కావాలి. ఆడ ఎక్సర్సైజ్ చేసే కాడ కొన్ని డ్యామేజ్ అయి ఉన్నాయి, అవి ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది స్మాల్ థింగ్ కాదు కదా, అందరూ వస్తుంటారు, అవన్నీ చూసుకోవాలి కదా మెయింటెనెన్స్ చేసేవాళ్ళు. అది చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకోటి ఏంటంటే అటు యాడ్ ఉంది కదా పక్కన, స్మెల్ వస్తుంది, అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది చాలా మందికి. మీరు వచ్చే వాళ్ళంతా దాంట్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చేస్తారు కదా, అంటే మీరు ఎవరు చెప్పట్లేరా? లేదంటే చెప్పని అవసరం లేదు, వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు రోజుకి 100 మంది అలా వస్తున్నారంటే అది స్మాల్ మ్యాటర్, కానీ ఇక్కడ 1000 అలా వస్తుంటారు అనమాట. థౌజండ్స్లో వస్తుంటారు. అండ్ ఆఫ్టర్నూన్ అలా ఫ్యామిలీస్ ఈవినింగ్ అలా వస్తూ ఉంటారు అనమాట. అది చూసుకోవాలి కదా వాళ్ళు. ఒకళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళ డ్యూటీ కరెక్ట్గా చేయాలి కదా. మేము 5:30కి వచ్చాం. 5:30 అంటే ఇప్పుడు చూడాలి 1.5 hour ఉంటాం మేము. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటాం అలా ప్రశాంతంగా మాట్లాడుకుంటూ. ఇంకెక్కడికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతాం. మూంగ్, సనా, బొబ్బర్లు, స్వీట్ కార్న్, కీరా, టమాటా. ఎన్నెళ్ళ నుంచి అమ్ముతున్నావు? సంవత్సరం నుంచి. ఇప్పుడు ఏమేమి తెచ్చినావు? ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ? ఇవన్నీ 5-6 రకాలు ఉంటాయి. ఎంతసేపు ఎప్పుడు వస్తావు? పొద్దున్న 6:30కి వస్తా, 10:30కి వెళ్తాం. 10:30 వరకు తీసుకో, 10:30 వరకు అయిపోతాయి. తీసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ సాయంత్రం ఇట్లా ఏమన్నా అమ్మ, సాయంత్రం చాట్ బండి ఉంది. అంకుల్ పోతాడు అక్కడ. ఇక్కడేనా? అక్కడ కృష్ణానగర్ లో. అవునా. ఇంకోటి ఏంటంటే ఈడ అన్ని సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయా మీకు? ఏమైనా ఇబ్బంది ఏం లేదమ్మా, పర్వాలేదు. కరోనా టైంలో స్టార్ట్ చేసినాం. కరోనా అయినాక ఇది అన్ని వ్యాధులకు మంచి ఔషధం, దివ్య ఔషధం ఇది. షుగర్, బీపీని బాగా కంట్రోల్ చేస్తుంది. జ్వరాలు, దగ్గు, సర్ది అలాంటి, మళ్ళా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలకు కూడా బాగా తగ్గిస్తుంది. మొత్తం బాడీ డిటాక్సిన్ చేస్తుంది, ఇది మొత్తం క్లీన్ చేస్తుంది. హెల్త్ పరంగా చాలా మంచిది, ఎవరైనా తీసుకోవచ్చు. అట్లా ఏం లేదు. అంటే 14 years అబౌవ్, 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లల నుంచి ఎవరైనా తాగొచ్చు.
లో బీపీ లో షుగర్ ఉన్న వాళ్ళు తాగకూడదు. లో అంటే కొంతమందికి 100లో ఒకరికి ఇద్దరికి లేడీస్కు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తల తిరిగి పడిపోతుంటారు ఎక్కడ అంటే వాళ్ళు తీసుకోవద్దు, వాళ్ళు అవాయిడ్ చేయాలి, ఇంకా డౌన్ చేస్తుంది. మిగతా నార్మల్ పర్సన్ కానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఇది తిప్పతిగానే ఇది అన్ని వ్యాధులకు పనిచేస్తుంది. ఒకటే మీకు స్కిన్ ఎలర్జీ ఉంటే పోతుంది, యాసిడిటీ ప్రాబ్లం పోతుంది, డైజెషన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది, రక్తశుద్ధి అవుతుంది. దీనివల్ల బాడీని మొత్తము డిటాక్స్ చేస్తుంది. ఇది మళ్ళీ ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది. ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, వీటికి కూడా పనిచేస్తుంది. చిన్నపిల్లలు తాగకూడదు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తాగొద్దు, పాలిచ్చే తల్లులు వీళ్ళు కూడా తాగొద్దు. ఇవి దీంతో మేము తయారు చేస్తాం కషాయం అనేది. ఇది బాగా చేదు ఉంటుంది. ఇవి వీటిని కొంచెం వాటర్లో మంచిగా శుభ్రం చేసి దంచి నీళ్ళలో మొత్తం నైట్ మొత్తం నానబెట్టేసి దీన్ని మరిగిస్తాం. ఉదయం కషాయం లెక్క చేస్తాం. ఒక అరగంట 1 అవర్ పడుతుంది మొత్తం. ఇవి నైట్లో నానబెట్టేస్తాం కదా, నైట్లో నానబెట్టేసి ఉదయం దీన్ని బాగా ఒక 1 అవర్ దాకా సగానికి సగం మరిగియాలి. అప్పుడే దీని హెల్త్ బెనిఫిట్స్ అనేది. చేదు ఉంటుంది బాగా, తాగిన వాళ్ళు కూడా బాగా పనిచేస్తుంది. వాత రోగాలకు కానీ, కఫము, గొంతుల లంగ్స్ కూడా క్లీన్ చేస్తుంది. దీన్ని మొత్తం బాడీ డిటాక్సిన్ చేస్తుంది అందరికి. డైలీ ఒక 40-45 డేస్ తీసుకొని మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్ ఇవ్వచ్చు. కొంచెం మళ్ళీ మనకు మంచిగా అనిపిస్తే మళ్ళీ తీసుకోవచ్చు. అట్లా దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్ కానీ ఏమి ఇబ్బందులు పథ్యం చేసే అవసరం కూడా లేదు. దీనికి 7-8 ఏళ్ళ నుంచి వస్తున్నాను. నేను 1 ఇయర్ నుంచి తిప్పతిగా తాగుతున్నాను, రాగి జావ తాగుతున్నాను. ఎంత బాగుంటుంది. ఇది కాల్షియం బాగుంటుంది కాబట్టి బోన్స్కి మంచిగా ఉంటుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇంకా బాగుంటుంది, మంచిగా ఉంటుంది తాగడానికి. ఎనర్జీ బాగుంటుంది. తిప్పతిగానేమో షుగర్ కంట్రోల్ చేస్తుంది. అది కూడా చాలా మంచిది. చాలా వ్యాధులకు ఇక్కడ హాస్పిటల్ కాదు, ఇది కూడా నేను యూట్యూబ్లో చూశాను. అది తిప్పతి గురించి చూస్తే ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ఇక అప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. బాగుంది. కంపల్సరీ తాగిపోతాను. మార్నింగ్ టిఫిన్ ఇదే నాకు. 2 రాగి జావ తాగుతాను, ఒక తిప్పతి తాగుతాను కదా. ఇదే మార్నింగ్. చేయాలంటే బాత్రూమ్స్ సరిగా లేవమ్మా. బాత్రూమ్స్ చాలా ప్రాబ్లం ఉన్నాయి. అవి క్లీనింగ్ ఉండలేవు, పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. లేదు అట్లా లేవు బాత్రూమ్స్. ఈ టైంలో పర్లేదు బాగానే ఉన్నాయి. బాత్రూమ్స్ ఒకటే చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఎవ్రీ సండే తాగుతాం మార్నింగ్. అంటే అది తాగి చేస్తే ఎనర్జెటిక్ ఉంటుంది. తాగకుండా వెళ్ళిన రోజు కొంచెం డల్ ఉంటుంది. అందుకే ప్రాక్టీస్ చేయకముందే తాగి వెళ్తా. సండేస్ మార్నింగ్ 6 o'clock వస్తా. నార్మల్ డేస్ 7-8:30. ఇవి ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ టాయిలెట్స్ కట్టివ్వమనండి. ఎవరికి? మెన్ ఆర్ ఉమెన్. ఉమెన్ ఎక్కడైనా పోసుకుంటారు, ఉమెన్ ఎక్కడ పోసుకోలేరు. టాయిలెట్స్ కట్టమనండి అంతే. ఎంత ఇక్కడ అని కాదండి, ఇండియా మొత్తం. ఇక్కడ మాకు కనిపిస్తుంది, ఇండియా మొత్తం తిరగం కదా, ఇండియా మొత్తానికి చెప్తున్నా. ఏ గవర్నమెంట్ అని ఉండదు, కాంగ్రెస్ ఉండని, టీఆర్ఎస్ ఉండని, టీఆర్ఎస్ ఉండని, ఏదైనా ఉండదు. గవర్నమెంట్ ఫస్ట్ ఓటు అడిగే ముందు ఏ యూత్ అన్నా సరే ఫస్ట్ టాయిలెట్ కట్టమని చెప్పండి. దీని ఉండదు. ఒక్కసారి టాయిలెట్స్కి వెళ్ళి చూడండి మీరు, చాలా చండాలంగా ఉంటుంది. క్లీనింగ్ ఏమంటున్నానంటే దీనిలో కమిటీ ఉందంట. అయితే ఏమంటున్నానంటే నేను నా సజెషన్, కమిటీ ఎవరున్నారో ఇక్కడ టికెట్ పెట్టకపోయినా మార్నింగ్ ఫ్రీ. ఇక్కడ టాయిలెట్స్ దగ్గర టికెట్ పెట్టమనండి. 10 రూపీస్ కానీ 5 రూపీస్ కానీ క్లీనింగ్ చేసుకోమని చెప్పండి. అలా బెటర్ కదా. అవసరం ఉన్నోడు వెళ్తారు. ఈ తర్వాత అంటే మీరు మళ్ళీ ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ టైప్ పెట్టమనండి. ఎవరికైతే ఉందో డబ్బులు ఇచ్చి వెళ్తాడు వాడు. కానీ క్లీనింగ్ లేకుండా చాలా దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి. ఫ్రీగా పెట్టమంటారు. మెయింటెనెన్స్ పెడితేనే అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ కూడా ఏమంటారు, మనకు ఫండమెంటల్ రైట్స్ ఎట్లా ఉంటాయి, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి. అందరు ఫండమెంటల్ రైట్సే అడుగుతారు, డ్యూటీస్ అడగారు. సో సులభ్ కాంప్లెక్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. డ్యూటీస్ ఏంటంటే దాని క్లీనింగ్కి దానికి డబ్బులు ఛార్జ్ చేయడం. మన రాగి జావ అనేది మనం ఈరోజు మనం వాడుతున్నామంటే బాడీ కూల్, అంటే బాడీకి కావాల్సిన క్యాలరీస్, ఎనర్జీ ఉంటుంది. ప్లస్ ఇంకో థింగ్ ఏంటంటే మన పెద్దోళ్ళు అన్నారు ఏదైనా అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. పెద్దోళ్ళు కూడా మనకు వాళ్ళ ఏజ్ కంపేర్ చేసుకుంటే ఈరోజు మనం తీసుకునే ప్రతి ఫుడ్లో మనకు ట్యాబ్లెట్ ఫుడ్ మాదిరి అయిపోయింది. సో ఈ రాగి జావ వల్ల మనకు ఎంతో బెనిఫిట్ ఉంటుంది. జాగింగ్ వచ్చారు కదా, జాగింగ్ వచ్చారు. ఎన్ని రౌండ్స్ తిరుగుతారు? మేము వచ్చేసి నార్మల్గా డైలీ ఒక 6 to 7 రౌండ్స్ చేసుకుంటాం.
ఆటోమేటిక్ ఏంటంటే మేము ఈ ఊరికి పార్క్లో వాకింగ్ అలవాటు అయిన తర్వాత యాక్చువల్గా మాది మార్కెటింగ్ ఫీల్డ్. సో కొద్దిగా మనకి ఏంది ఎనర్జీ లెవెల్ అది ఆ సిస్టానికి అలవాటు అనేది కాబట్టి ఇది ఫ్యూచర్లో కూడా మనకు హెల్త్ యూజ్ అవుతుంది. ఫర్దర్గా ఏంటంటే మనకు ఫ్యూచర్లో కూడా ఇది మనకు హెల్త్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? హెల్త్ పరంగా అంటే మేడం ఎర్లీ మార్నింగ్ నేను 4 కల్లా వేకప్ అవుతానండి. దెన్ ఆఫ్టర్ బ్రష్ చేస్తాము. ఆ తర్వాత మనం వచ్చేసి ఒక గ్లాసు రాగి జావ తాగుతాను. దెన్ ఆఫ్టర్ వాకింగ్కి వస్తాము, వాకింగ్ తీసుకుంటాం. అంటే టైం టు స్లీపింగ్ ఉండాలి, కరెక్ట్ అవర్స్ స్లీపింగ్ ఉండాలి, కరెక్ట్ అవుట్లో ఫుడ్ తీసుకోవాలా, కరెక్ట్గా మనం ఏంటంటే ఎక్సర్సైజ్ ఉండాలి. దాన్ని బట్టి మనకి ఫ్యూచర్లో ఎక్సర్సైజ్. వాకింగ్ వచ్చారు కదా, ఎట్లుంది లోపల, ఎన్ని రౌండ్స్ చేశారు, హెల్త్ గురించి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు మీరు? ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యం మేడం. అందరికి మనకని కాదు, అందరికి చాలా ముఖ్యం. బయట కూడా హెల్త్ కి సంబంధించిన అన్ని పెడుతున్నారు కదా, రాగి జావా, మీరు ఎలాంటి తప్పకుండా డైలీ తీసుకుంటాం మేము. డైలీ తీసుకుంటారు? ఫస్ట్ తిప్పదిగా, తర్వాత రాగి జావా. ఫస్ట్ తిప్పదిగా కంటిన్యూ డైలీ ఎవ్రీ మార్నింగ్ వాకింగ్ అయిపోయిన తర్వాత తాగేసి ఇంటికి వెళ్ళి. ఇప్పుడు తిప్పతిగా తాగిన తర్వాత మీకు ఎలాంటి యూజెస్ ఉన్నాయి? షుగర్ తక్కువైంది, కంట్రోల్ అయింది, కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిపోయింది. డైరెక్ట్ తాగడం కాకుండా కొంచెం వాకింగ్, జాగింగ్, కొంచెం మనకు తెలిసిన ఫిజిక్స్ ఏదైనా ఉంటే. ఇప్పుడు లోపల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి లోపల సౌకర్యం బాగుందా, ఇంతకు ముందు గవర్నమెంట్ బాగుందా? ఇప్పుడు దీని గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు కానీ ఇంతకుముందు అయింది. అది పార్క్ మెయింటెనెన్స్ సపరేట్ ఉంటుంది, అది ప్రైవేట్గా ఉంటుంది. మామూలుగా పాతదే ఉంది, కొత్తగా ఏం చేయలేదు. ఏం లేదు, ఏమైనా చేంజ్ చేయాలంటే ఏం చేస్తారు లోపల? ఇది చేస్తే కొంచెం మెయింటెనెన్స్ అవసరం ఉంది అంటే లోపల ఇంత ముందులా లేదు. కొన్ని అవి జిమ్ చేసే ఐటమ్లు అన్ని అంటే ఏదో పేరు కోసం మాత్రం పెట్టారు. అవి మొత్తం ఊసిపోతున్నాయి, లూజ్ అయిపోయి కింద పడిపోయినాయి, కొన్ని ఇరిగిపోయినాయి, కొన్ని లూజ్ అయి ఊలాడుతున్నాయి. దాన్ని అంటే బేస్ కట్టి వేయలేదు అనమాట. అది కొంచెం చూస్తే అది మెయింటెనెన్స్ మెయిన్ ముఖ్యం. అది ఎవరు చెప్పాలో మనకు తెలియదు కాబట్టి, లేకుంటే ఎవరికైనా చెప్పాలని మాకు ఐడియా ఉంటే మేమే చెప్పాలి. కానీ ఇప్పుడు మీరు ఒక కమిటీగా ఎంచుకొని, మీరు ఈ గ్రూప్ అని ఎంచుకొని మీరు చెప్తే కూడా చేస్తారు. వాళ్ళు పట్టించుకోరు మేడం, గవర్నమెంట్ కదా లైట్ తీసుకోండి. అదే గవర్నమెంట్ అన్నప్పుడు ఈ గవర్నమెంట్ దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని అంటే మా గ్రూప్ అనే కాదు కానీ వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడైనా పట్టించుకోరు వాళ్ళు. అంతే. నేను వీళ్ళు మేనేజ్మెంట్ జిహెచ్ఎంసీ నుంచి కమిషనరు దానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు మేడం. ఇదో నేను ఫొటోస్ పెట్టాను. వీళ్ళకు ఎలా అంటే నేను ఫొటోస్ చూపిస్తుంటే ఆ ఫోటోలు దిగి వాళ్ళు పేపర్లు వేసుకుంటారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను మేడం, ఇది పార్క్ గత 10 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను. ఇక్కడ మినిస్టర్ గారు కూడా వచ్చారు. మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా గట్టిగా కులంకుశంగా చర్చించాను నేను. అతను చేస్తానంటారు, కమిషనర్ చేస్తాను, కనీసం 10% పని చేస్తే చాలు మేడం. 90% పని చేయదు, పడుకోండి. మా ఇంట్లో మా అమ్మ మా నాన్న హెడ్ మాస్టర్స్ అండి, వాళ్ళు ఎలా చేస్తారో మాకు తెలుసు. కనీసం ఇక్కడ వస్తే వాచ్మెన్ కూడా నిద్రపోతుంటారు, వాళ్ళు మొబైల్ ఆడుకుంటుంటారు. పనికి వచ్చే వాళ్ళు కాదండి, పనికి మానిన వాళ్ళు. నాకు ఎంత బాధేస్తుందంటే, రోజు గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇచ్చేశాడు, అప్పటి నుంచి నేను వస్తున్నా. పక్కనే ఇల్లు అండి. ఈ పార్క్ అనేది ఎంత సుందరీకరణగా ఉండాలి. అవసరమైతే మేము ఒక 10,000 ఇస్తాను చెప్పాను. నేను ఒక 10,000, మీరు 10,000 ఇచ్చేద్దాము. టాయిలెట్స్ బాగలేదు, జిమ్ ఐటమ్ బాగలేదు, వాటర్ వచ్చేస్తుంది, మొత్తము డ్రైనేజీ వాసన, అసలు వ్యవస్థ అంటే చాలా చండంగానే అయిపోయింది మేడం. అసలు దీన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే అయిపోతుంది అంటారు, దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఇది అయిపోతుంది అంటారు, కానీ ప్రాణాలు పోతున్నాయి కానీ అయిపోవట్లేదండి. ఈ పార్కుకు టికెట్ తీసుకుంటున్నారు, మరి ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో తెలియదు. లోపల బాటిల్స్, అసలు ఇంత నీట్నెస్ లేదు మేడం, చాలా చండాలంగా. వైర్స్కి ఎక్కడికి వైర్స్ అక్కడ. నేను డైరెక్ట్ కమిషనర్ గారికే కంప్లైంట్ ఇచ్చాను మేడం. ఇది ఫోటో రెస్పాండ్ అప్పటికే ఆ క్షణమే. ఆ భజన బ్యాచ్ ఉంటుంది కదా, 20 మంది భజన బ్యాచ్ ఉంటుంది. అదే సార్కి అడుగుతుంటే ఒకరేమో వెనక నుంచి ఇలా. ఈ భజన బ్యాచ్ మానేస్తే క్లారిటీ ఉంటుందండి. వాళ్ళు పనిచేసే వాళ్ళే, పని చేయించని వాళ్ళు పక్కన వాళ్ళు ఉంటారు కదా, చిన్న వాళ్ళు, వీళ్ళు దొంగలండి. ఈ దొంగలు ఆ దొంగలని కవర్ చేస్తున్నారు. చాలా అంటే 90% చేంజ్ చేయాలి మేడం. అవసరమైతే 10 రూపాయలు కాదు, 100 రూపాయలు పెట్టండి. పార్క్ అంటే ఇలా సుందరీకరణగా ఉండాలి. వస్తే మంచి స్మెల్ రావాలి. ఫ్యామిలీతో వచ్చినా, కుటుంబంతో వచ్చినా, ఏదో పార్క్ పిక్నిక్ లాగా వచ్చి భోజనం చేసినా ఎంత హ్యాపీగా ఉండాలి మేడం. వస్తే డ్రైనేజ్ స్మెల్, ఆ వాసన వచ్చేస్తుంటుంది. అసలు సుందరీకరణగా లేదు, అసలు రెస్ట్ తీసుకోవడానికి లేదు, ఆత్మహత్య చేసుకోవడానికి రావాలి ఇక్కడికి. అలా అయిపోయింది మేడం. ఈ కృష్ణకాంత్ పార్క్ అంటే ఎంత పేరుండేది. ఆ వాటర్ ఉంటుంది మేడం,
డ్రైనేజ్ వాటర్ కన్నా ఎక్కువ. చూడండి ఒకసారి, మీరు లోపలికి వెళ్ళి కెమెరా తిప్పి చూడండి. నిజంగా చెప్తున్నాను ప్రేక్షకులకి, జిహెచ్ఎంసీ కమిషనర్కి కానీ దీనికి సంబంధించిన వాళ్ళు, మీరు దయచేసి పని చేయండి, మనీ తీసుకోండి. కానీ మనీ తీసుకొని పని చేస్తే శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు, కర్మ వెంటాడుతుంది. ప్రతి ఒక్కరికి కర్మ వెంటాడుతుంది. మీకు ఒక టైం వచ్చిన తర్వాత ఆ రోజు మర్చిపోయాని మీరు బాధపడతారు. అది దయచేసి మీరు ఇప్పుడన్నా కర్మ వెంటాడకుండా మీరు పని చేసి జనాలకి హెల్ప్ చేయండి. పోస్టులు కాదండి, పోస్టులు ఎంతకన్నా తీసుకోవచ్చు, కానీ మంచి పనులు చేయండి అని చెప్పేసి ఈ యొక్క పల్లవి టీవీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అడగకుండానే వచ్చాను, నాకు ఇలాంటివి ఇవ్వాలంటే నాకు కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఈ యొక్క పోస్ట్లో ఉన్న వాళ్ళకి కడిగేయాలండి. వాళ్ళని కడిగేస్తేనే ఈ పార్కు బాగవుతుంది. ఈ పార్క్కి వస్తున్నామండి దాదాపు ఒక 2 years నుంచి వస్తున్నాం. 2-3 years నుంచి దగ్గరగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది పార్క్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చాలా పెద్ద పార్క్ అంటే ఇదే ఉంది. ఇంకొక పార్క్ ఏంటంటే మనకి ఎక్కడన్నా గేమ్స్ కానీ ఎక్కువ పిల్లలకు ఆట వస్తువులు కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఉంది కానీ స్పెసిఫిక్ ఏరియా ఉంది. సో వాకింగ్ చేసుకునే వాళ్ళకి డిస్టర్బ్ ఉండదు, అటు ఆడుకునే వాళ్ళకి కూడా స్పెసిఫిక్ ఏరియాస్ ఉన్నాయి. ఇంకోటి జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. సో బాగుంటుంది పార్క్ అయితే, చాలా బాగుంటుంది. చుట్టుపక్కల ఉన్న పార్క్స్ ఇది బెస్ట్ పార్క్ కాబట్టి ఎంత దూరం ఉన్న మా ఇల్లు ఇక్కడ నుంచి ఒక 5 minutes ఉన్నా సరే, 5-10 minutes దూరంలో ఉన్నా సరే బండి మీద చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. సో అది చాలా కన్వీనియంట్ గా అనిపిస్తుంది పార్క్. ఒకటి లోపల ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అంటే కొంతమంది అంటున్నారు డ్రైనేజ్ స్మెల్ వస్తుంది, కొంచెం డ్రైనేజ్ స్మెల్ అనేది ఉంది కొంచెం, అంటే అది కూడా మొత్తం పార్క్ లో లేదు. సో కొంచెం ఒక దగ్గర ఒక స్పెసిఫిక్ ఏరియాలో మాత్రమే అలాగా స్మెల్ వస్తుంది. అది ఎప్పుడు కామన్ గానే అనిపించింది, ఎందుకంటే వర్షాల వల్ల కానివ్వండి, లేకపోతే కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ అనేది కొంచెం ఇక్కడ ఎందుకంటే మనం చూడొచ్చు పార్క్ బ్యాక్ సైడ్ లో గార్బేజ్ డంపింగ్ జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల అది పాసిబిలిటీ ఉంది. సో అదొకటి చూసుకుంటే ఏంటంటే కొంచెం ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. సో అందుకని ఆ స్మెల్ రాగానే కొంచెం అక్కడ వరకే జనాలు వాకింగ్ చేసి మళ్ళీ ఆ స్మెల్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాని నుంచి మళ్ళీ బ్యాక్ చేస్తారు. సో అంటే మొత్తం త్రూ అవుట్ ద పార్క్ అయితే ఆ స్మెల్ లేదు. సో కొన్ని దగ్గరలో మాత్రం అది ఉంది. సో కొంచెం ఏమంటే క్యాంటీన్ ఫెసిలిటీస్ లోపలే కొంచెం చేస్తే కూడా బాగుంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇదివరకు నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక 10 years బ్యాక్ కూడా క్యాంటీన్ బాగుండింది. అండ్ నాకైతే ఈ మధ్య కాలంలో క్యాంటీన్ అంతగా ఇక్కడ రన్ అవుతుంది అన్నట్టుగా అయితే నాకు అనిపించట్లేదు. అదొకటి మార్నింగ్ టైంలో ఈ గ్రీన్ టీ ఇవన్నీ బయట చేసే బదులు అదేదో లోపల కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి పర్మిషన్ ఉండాలి. అదే అంటే క్యాంటీన్ అంటే అది అఫీషియల్లీ ఈ పార్క్ అఫీషియల్స్ ఈ పార్క్ అండర్లో లోపలే పెట్టుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం. జాగింగ్ వస్తారు కదా, లోపల ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, ఏమైనా చేంజ్ చేయాలన్నా? లోపలైతే ఫెసిలిటీస్ వాష్రూమ్ లేవు, బ్లాక్ అయిపోయినాయి. ఆడేదైనా ఎమర్జెన్సీ అంటే ఇబ్బంది, లేడీస్ కానీ జెంట్స్ కానీ. అదొకటి. పార్కింగ్ మధ్యలో డ్రైనేజ్ వెళ్తూ ఉంది, అదేదైనా క్యాబ్ చేసుకుంటే వాసన రాకుండా ఒకటి. ఈ పక్క డంప్ యార్డ్ ఉంది, ఇటు సైడ్ వెళ్ళినా స్మెల్, మధ్యలో వెళ్ళినా స్మెల్లే. మనం భరించకపోతున్నాము. పార్క్ అంటే ఎందుకు, ఉదయం మంచి వాతావరణానికి వస్తాం కదా, అయినా ఈ మధ్యలో అయితే ఇలాంటి ఇబ్బంది, ఆ చివరి అయితే అలాంటి ఇబ్బంది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మరి తప్పదు, ఎందుకంటే దగ్గరలో ఉండే పార్క్ ఇది కాబట్టి రావాల్సింది, వస్తున్నాం కూడా. నువ్వు జాగింగ్కి వచ్చావా? జారబండ ఆడుకోవడానికి వచ్చావా? రోజు వస్తావా? డైలీ వస్తావా? ఏం పేరు నీ పేరు? ఆద్య. ఏం స్కూల్ పేరు ఏంటిది? హీరో కిడ్స్. ఏ టైంకి వస్తారు? నేను 6:30, 6 o'clock వస్తాను రెగ్యులర్గా. 6:30, 6 o'clock. ఎన్ని రౌండ్స్ చేశారు? 3-4 rounds కొడతాను. 3-4 rounds పర్ డే. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను ఒక 6 months నుంచి వస్తాను. 6 months నుంచా? హెల్త్ గురించి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి సార్? అంటే బయట రాగి జావా అవి స్ప్రౌట్స్ కానీ అవన్నీ పెడుతున్నారు కదా, మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? నేను హెర్బల్ లైఫ్ యూజ్ చేస్తాను. ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా మీకు? 9 kgs వెయిట్ తగ్గించున్నాను, లాస్ 3 monthsలో. 3 monthsలో 9 kgs తగ్గించున్నాను. మీ హెల్త్ కాన్షియస్ గురించి మాకు 2 ముచ్చట్లు చెప్పండి. హెల్త్ కాన్షియస్ అంటే వాళ్ళు ఒక అమ్మాయి ఏమో సీడ్స్తో ప్రౌడ్స్ ఇస్తుంది, ఇది బాగానే ఉంది. ఆ పక్కన ఒక కుర్రాడు అన్ని రకాల మిల్లెట్స్, రాగి జావా అవి కూడా బాగున్నాయి. ఇక్కడైతే లోపల ఎక్సర్సైజ్ చేసే పని ఇవన్నీ పెట్టారు కదా జిమ్లో, దానిలో వచ్చిన సంవత్సరన్నర క్రితం పడింది ఒకటి, దాన్ని అంతే ఉంది, కొన్ని ఊగుతున్నాయి, దాని మీద ఏం లేదు పిక్ చేయటం కానీ, పడిపోయిన దాన్ని పెట్టుకోవటం అనేది లేదు. అది చేంజ్ చేయాల 1 year పైన అవుతుంది పడి, దాన్ని అంతే వచ్చారు. అవి మరి ఇప్పుడు అది పడిపోయిందని పట్టుకోవాలంటే వాష్రూమ్ బాత్రూమ్లు మాత్రం ఎందుకు పట్టుకుంటారు? వారానికి ఒకసారో ఎప్పుడో ఒకసారి దాన్ని క్లీన్ చేయించుకుంటే
10 మంది వాడేది కదా, క్లీన్గా ఉంటుంది. సత్యనారాయణ నా పేరు. 3 ఏళ్ళ నుంచి రన్ అవుతుంది. ఏమేమి తీసుకొచ్చావు? రాగి జావ ఉంటుందమ్మా మా దగ్గర, తిప్పతీయ కషాయం ఉంటుంది, తిప్పతీయ కషాయము, మొలకలు, స్ప్రౌట్స్, ఇవే 3 ఐటమ్ పెడదాం. ఎంత అమ్ముతావు? రోజుకి ఎన్ని గ్లాసులు అమ్ముతావు? రోజుకు 70 అట్లా అమ్ముతాం, 70 గ్లాసుల దాకా అమ్ముతాం. రాగి జావ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి మాకు చెప్తావా? రాగి జావ వల్ల ప్రతి హెల్త్కి మంచిది, చాలా బలానికి, బొక్కలకు, బోన్స్కి, ఇవన్నిటికి చాలా హెల్త్. తిప్పతీగ వల్ల 130 రోగాలకు ఉంది అది, ఒకదాని కాదు. ప్రతి ఒక్క మన నరాలకు కానీ, ఊపిరితిత్తులకు కానీ, లివర్ క్లినిక్ కానీ, మన కిడ్నీలకు కానీ, మన నరాల వీక్నెస్, థైరాయిడ్ కానీ, గొంతు ఇన్ఫెక్షన్ కానీ, ప్రతి ఒక్కదానికి తిప్పతీగ పనిచేస్తుంది. షుగర్, బీపీ 6 గంటలకు వస్తాం పొద్దున. అన్వర్ పాషా అమ్మ నా పేరు. గత ఒక 35 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ మంది కాదు కంపెనీ, బయటది, కానీ ఆయుర్వేదిక్ బిజినెస్ చేస్తాం. న్యాచురల్ ప్రోడక్ట్ అది, ప్యూర్గా ఉంటుంది. ఏమేమి ఉన్నాయి దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? ఆయుర్వేదం ఏంటంటే ఆరోగ్యానికి మంచిది, ఏ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, ఏ సమస్య కానీ అన్నిటికీ ఉన్నాయి ఆయుర్వేదం. ఎన్ని రకాలు ఉన్నాయి? ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పామా మాకు? ఇది అశ్వగంధ లేహ్యం అంటారు దీన్ని. ఇది ఇమ్యూనిటీ బూస్టర్. ఇది వ్యాధి ఇది లేహ్యం. ఇది రోజు ఒక 1/2 చెంచా పాలలో కలిపి తాగాలి. పాలలో కలిపి తాగితే మంచి స్టామినా పెరుగుతుంది. నరాల ప్రాబ్లమ్స్ ఏమన్నా. వాము వాటర్ అంటారు కదా, ఇది జీర్ణానికి, డైజెషన్కి, కఫానికి కూడా తగ్గుతుంది. ఇది త్రిఫల చూర్ణం. ఇది కూడా ఇమ్యూనిటీ బూస్టర్. ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మోషన్ ఫ్రీ చేస్తుంది, దృష్టి లోపాలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఇది మాది ఫల రసాయనం. ఇది ఏంటంటే మేము ఇక్కడికి వచ్చేదో సేల్ చేయాలని కాదు, కానీ ఆయుర్వేదాన్ని జనాలకు పరిచయం చేయాలి. భారతీయ వైద్య విధానం మంది, మన దేశ వైద్య విధానం. ఇది మరుగున పడిపోతుంది రోజు రోజుకు, దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు మీ వయసు ఉన్నోళ్ళు ఈ జనరేషన్ రావట్లేదు ఆయుర్వేదానికి. పెద్దోళ్ళు తప్ప, 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు తప్ప న్యూ జనరేషన్ రావట్లేదు. అదే అల్లోపతి విధానాన్ని, ఆ మందులు, ఇంగ్లీష్ మందులే వాడతారు తప్ప ఆయుర్వేదానికి ఎవరు వస్తారు? ఇప్పుడు రాత్రి బిర్యానీ తిని కడుపు నొప్పి వస్తే ఉదయాన్నే కొంచెం వాము తింటే పోద్ది, లేకుంటే ఈ వాము వాటర్ తాగితే పోద్ది. మరి డాక్టర్ కాడికి పరిగెత్తుతారు కడుపు నొప్పి లేస్తుందని. 10 రకాల టెస్టులు రాసి చివరికి ఏం లేదయ్యా గ్యాస్తో కడుపు నొప్పి వచ్చిందని చెప్తారు.